సెక్రటరీ అయినటువంటి వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఫస్ట్ మనం ఒకసారి జంగా రాఘవరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జంగా రాఘవరెడ్డి గారు కావాలని ఈరోజు మెడిగెడ్డ ప్రాంతం కాళేశ్వర ప్రాజెక్టు మీద ఆరోపణలు చేస్తూ ఒక బ్రహ్మాండమైన లక్షల ఎకరాలకు సంబంధించిన సాగునీరు అందించడానికి, త్రాగునీరు అందించడానికి, అలాగే విద్యుత్తు జనరేట్ చేయడానికి నిర్మించిన ఈ కాళేశ్వరంలో కావాలనే కొంత కుట్రపూరితంగా కక్షపూరితంగానే ఈరోజు చంద్రశేఖరరావు మీద, హరీష్ రావు మీద నిందలు వేసి వీరికి సంబంధించిన ఇబ్బందులు పెట్టుతున్నారని చెప్తున్నారు. దీని మీద వాస్తవం ఎంత? మీ తెలంగాణ యాజ్ ఏ కాంగ్రెస్ నాయకుడిగా, స్పోక్స్ పర్సన్గా మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? నమస్తే జమీల్ భాయ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారం. మీ అందరికి తెలిసిన విషయమే. దాన్ని నేను కూడా స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరతో పోయాను. మీకు ఒక సంగతి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అక్కడ పోయే దారి స్పీకర్గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తండ్రి శ్రీపదరావు గారు ఉన్నప్పుడు నేను 1922లో ఆ రోడ్డు వేశాను. నేను అది రోడ్డు 105 కిలోమీటర్ల రోడ్డు. అది అప్పుడు నేనే వేసాను. నేను ఒక కాంట్రాక్టర్. అప్పుడు నేను స్వయంగా అది చూడడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయాను. 100% అది కుంగిపోయింది. అది నాణ్యత లోపం. అసలు డిజైన్ చేయడంలో పొరపాటు జరిగిందన్నమాట నిజం వాళ్ళకు. అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే, మీ అందరూ ఏంటంటే గమనించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు రాజకీయం చేయడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం రాలేదు. అసలు రాజకీయ వ్యాపారం చేయడానికి వచ్చిన సంగతి మనం మర్చిపోవద్దు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే, లిఫ్టిషన్ తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రాజెక్టులు కంప్లీట్ చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు మొదలు పెడుతున్నారంటే వీళ్ళు వ్యాపారం కోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నాణ్యత లేని, డిజైన్ లేని, ఒక అవగాహన లేని, తానే ఇంజనీర్గా, తానే ఒక శాస్త్రవేత్త లెక్కగా, నేనే ఒక మేధావిననే రీతిలో వ్యవహారం జరిగింది. తక్కువ ఖర్చుతో పారే నీరుని ఎక్కువ ఖర్చుతో చేసి ఇలా నీరు వారకుండా చేసిన ఘనత వారే ఉన్నది. కాబట్టి వారే అనుభవిస్తారు. ఎవరు చేసిన తప్పులు వారే. ఎవరు ఇన్ ఫ్యూచర్లో కాంగ్రెస్ వాళ్ళు చేసినా కూడా వాళ్ళే అనుభవిస్తారు. కాబట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అన్నమాట నిజం. అది ఉంటుందా, పోతుందా, ఆ క్రాక్స్ ఎందుకు వచ్చినాయి, ఎందుకు కుంగిపోయినాయి, టెక్నికల్గా అందరికి తెలిసిన విషయమే. అందుకోసమనే అది ఎవరైతే నైపుణ్యులు ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ వాళ్ళు నిందలేసినా, లేకపోతే ఇంకోరి నిందలేసినా వాస్తవం అదే కదా. అలాంటప్పుడు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే అక్రమంగా దోచుకున్నారో, అక్రమంగా డిజైన్ల పేరు మీద దోచుకున్నారో వాళ్ళకు శిక్ష తప్పకుండా అనుభవిస్తారు. ప్రజల సొమ్ము ఎవరు విడిచిపెట్టేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్తున్నాను నేను. రైట్. ఇదే విషయంలో ఒకసారి మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది